మీ యొక్క విద్యారంగంలో ప్రొఫైల్ చెప్పండి. నమస్కారం ప్రిన్సిపల్ గారు, మీ పాదాలకు నమస్కారము. నమస్కారం. వీరి యొక్క క్వాలిఫై అని చెప్పే అర్హత నాకు లేదు, అన్ని విషయాలు కూడా నాకు తెలియదు, అంత పెద్ద ప్రొఫైల్ ఉంది. విద్య అన్నది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద వన్స్ లైఫ్. మార్టిన్ లూథర్ గారు ఒక మాట అన్నారు, ఏ సొసైటీస్ గ్రేటెస్ట్ వెల్ఫేర్ లైస్ ఇన్ ఇట్స్ మెనీ పీపుల్. God has called teachers to reform the generations, to transform the generations. అసలు మీ ముందు మాలాంటి వాళ్ళము ఎంట్రీ చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. You know, if you look at Bhagavad Gita, that's what Lord Krishna said. Karmanyevadhikarasya ma pareshu kadachana ante only you do your job. Why do you bother about it? The result is not in your hands, because the result is a function of. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్తుంటే మీ ప్యాషన్ చూస్తే, మీరు కాలేజ్ పట్ల మీ తపన, మీ ఆరాట, ఇంతకుముందు మీ ప్రొఫెసర్స్ చెప్తున్నారు, నేను ఇంటర్వ్యూ చేశాను. సో మేము వెళ్తున్నాము సార్, బస్సు దొరకదంటే మరి ప్రిన్సిపల్ గారు రాత్రి దాకుంటారు, వారికి అసలు టైమే తెలియదు, అంత డెడికేట్ అవుతారు, వారి గురించి మేము వరీ కావాల్సిన అవసరం, మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఒకటి వరల్డ్ క్లాస్ టీచర్స్ను మనం ఎగుమతి ప్రపంచాన్ని చేసేటువంటి బృహత్తర కార్యక్రమం భారతదేశం చేయబోతుందని చెప్పి 2014లో అన్నారు. I believe in that. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్, ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్, అప్లైడ్ రీసెర్చ్, అసలు ఇట్లాంటి ఇంటర్వ్యూ నేను చేయలేదు. అండ్ యూ హ్యావ్ టు బ్లెస్ us. It's a great guru, and Geetanjali is very fortunate to have such a guru. అండ్ అంత విజనరీ, ఒక ఓన్లీ అకాడమిక్స్ కాక ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఒక నేషనలిస్ట్ కనిపించారు నాకు. అందరికీ నమస్కారం, ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, మనం వరుస సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చేస్తున్నాం. చాలా ఎక్స్పర్ట్స్, పిహెచ్డీస్, విద్యారంగంలో విశేష అనుభవం గలటువంటి ప్రముఖులు మన ఛానల్లో మాట్లాడడము నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు గీతాంజలి కాలేజ్ గురించి చాలామంది తెలుసు, అయినప్పటికీ 1-2 నిమిషాలు దాని గురించి చెప్పిన తర్వాత ఈరోజు గెస్ట్ మన గీతాంజలి కాలేజ్ ప్రిన్సిపాల్ గురించి వివరణిస్తాను. గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ అనేది నిజానికి చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఇది హైదరాబాద్లోని అత్యుత్తమ కాలేజీల్లో ఒకటి, దాని ఎటువంటి సందేహం లేదు. దయచేసి మిత్రులారా, మీరు ఒక్కసారి విజిట్ చేయండి. మీరు ఈ కాలేజ్ తప్ప వేరే కాలేజ్ వెళ్ళాలనే అభిప్రాయం మీకే వస్తుంది. నేను ఫస్ట్ టైం గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ 6-7 నెలల క్రితం ఒక ఐఏఎం మిత్రుని యొక్క సలహాతో విజిట్ చేస్తే నేను ఆశ్చర్య పొందాను కాలేజ్ చూసి. దాని ఇన్ఫ్రాస్ట్రక్చరు, దానికి ఉండేటువంటి సిమెట్రీ, కాలేజీకు దానికి ఉండే ఒక ట్రాంక్విలిటీ, ఒక నిశ్శబ్దము, ఒక హుందాతనము చాలా వాళ్ళని అభ్రపరుస్తుంది. ఆ తర్వాత డైరెక్టర్ గారు రవీంద్ర గారితో మాట్లాడి మరింత ఆశ్చర్యపడి, ఎంత సింపుల్ పర్సన్, బీటెక్ ఎంటెక్ ఎన్ఐటి వరంగల్లో చదివి ఐపీఎస్ స్థాయిలో ఉద్యోగాన్ని వదిలేసి చాలా విశాలమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి యొక్క వినయము, అతనికి కాలేజీ పడిన ప్రేమ నన్ను మరింత నిశ్చయం చేసింది. ఆ తర్వాత ఫస్ట్ ఎపిసోడ్లో నేను డీన్ గారితో మాట్లాడాను, చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇప్పుడు ముఖ్యంగా చాలా అరుదైనటువంటి వ్యక్తితోటి ఇంటర్వ్యూ ఉంటుంది. వీడియోను చివరి వరకు తప్పనిసరిగా చూడండి. అనేక విషయాలు, కంప్యూటర్ సైన్స్ గురించి, కెరీర్ గురించి, లైఫ్ స్కిల్స్ గురించి, ప్లేస్మెంట్స్ గురించి, రియల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడేటువంటి అద్భుతమైనటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి చాలా గొప్ప వ్యక్తితోటి మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ప్రిన్సిపాల్ గారు గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్, డాక్టర్ ఉదయ్ కుమార్ గారు. వీరి యొక్క క్వాలిఫై అని చెప్పే అర్హత నాకు లేదు, అన్ని విషయాలు కూడా నాకు తెలియదు, అంత పెద్ద ప్రొఫైల్ ఉంది. బ్రీఫ్గా వారి యొక్క ప్రొఫైల్ ఒకసారి వింటే మనకు చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. అసలు ఇంత విద్యారంగ అనుభవము, ఎన్ని కోర్సెస్ చేయడం అనేది ఎంత గొప్ప విషయం అనేది ఇన్స్పిరేషన్ చేస్తుంది. ఒకసారి వారి ప్రొఫైల్, వారి మాటలు చెప్పిన తర్వాత మనం లోతుకి వెళ్తాం. దయచేసి మీ యొక్క విద్యారంగంలో ప్రొఫైల్ చెప్పండి. నమస్కారం ప్రిన్సిపల్ గారు, మీ పాదాలకు నమస్కారం. నమస్కారం అండి. నేను బిఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకున్నాను. తర్వాత అక్కడే ఎంఈ కూడా చేశాను, మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, స్పెషలైజేషను డిజిటల్ సిస్టమ్స్ ఇంజనీరింగ్లో. సిబిఐటిలో 15 సంవత్సరాలు పనిచేశాను. మధ్యలో ఆఫ్కోర్స్ ఒక 2.5 సంవత్సరాలు న్యూజిలాండ్ వెళ్ళి
అక్కడ ఎంటెక్ ఆనర్స్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ చేశాను. అందులో ఆ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్లో హై స్పీడ్ నెట్వర్కింగ్ అంటే డేటా కమ్యూనికేషన్స్, హై స్పీడ్ నెట్వర్క్స్, ఏటీఎం నెట్వర్క్స్ వాటి మీద వర్క్ చేశాను. తర్వాత మళ్ళీ వచ్చి సిబిఐటిలో జాయిన్ అయ్యి కోర్స్ సబ్సిక్వెంట్లీ నేను కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 1 year ప్రొఫెసర్ ఆఫ్ ఐటీ కింద చేసి, తర్వాత శ్రీనిధిలో ఒక 2 సంవత్సరాలు చేసి ఇథియోపియా వెళ్ళి డిఫెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇథియోపియాలో ప్రొఫెసర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ కింద చేసి, అక్కడి నుంచి ఒక అమెరికన్ యూనివర్సిటీ అల్ అఖ్వాన్ యూనివర్సిటీ ఇన్ మొరాకో అక్కడ పనిచేసి, అక్కడి నుంచి మళ్ళీ వచ్చి శ్రీనిధిలో కొన్నాళ్ళు ఉండి, తర్వాత నేను అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ భువనగిరిలో 2 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత నేను మళ్ళీ శ్రీనిధిలో ఒక 2 సంవత్సరాలు దగ్గరగా డిప్యూటీ డైరెక్టర్ కింద చేశాను. తర్వాత ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో నియర్లీ 2 years ప్రిన్సిపల్గా చేశాను. ఆ తర్వాత ఇక్కడ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మొన్న January 2వ తారీఖుకి 11 సంవత్సరాలు పూర్తయింది ప్రిన్సిపల్గా చేస్తున్నాను. నేను ఒక 60+ పబ్లికేషన్స్ ఉన్నాయి నాకు, రీసెర్చ్ పబ్లికేషన్స్. అండ్ 3 క్యాండిడేట్స్ని పిహెచ్డికి గైడ్ చేశాను. 3కి అవార్డు అయింది జేఎన్టీయూలోనే. ఒక ఆవిడ చేస్తున్నారు ఇంకా ఇప్పుడు, ఇంకొక ఆవిడది అయిపోతే 4వ వ్యక్తిది అయిపోతుంది. నాకు రేపు ఆగస్టుకి, అంటే ఈ సంవత్సరం ఆగస్టుకి 40 సంవత్సరాల అనుభవం అవుతుంది టీచింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ థింక్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఫెయిర్లీ వెల్ యాజ్ ఎ టీచర్ ఆల్సో. అసలు మీ ముందు మాలాంటి వాళ్ళము ఇంటర్వ్యూ చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. చాలా మీరు నిజంగా మోడర్న్ గురుతుల్యులు మీరు. సో అయితే మీరు చాలా తిరిగారు, పెద్ద పెద్ద వాటిలో చూసారు, విదేశాల్లో వెళ్ళారు, చాలా కాలం చూశారు. ప్రస్తుతం గీతాంజలి చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. బహుశా మీరు సిబిఐటీలో ఎక్కువ కాలం పనిచేస్తారు, అప్పుడు బహుశా మళ్ళీ దీనిలోనే పనిచేస్తారు. అసలు మీకు ఈ గీతాంజలి నేను విజిట్ చేసిన తర్వాత మాత్రం చాలా ప్రత్యేకంగా అనిపించింది. మీరు మీకున్న అనుభవం దృష్టికోణంలో దీని యొక్క విజన్, మిషన్, అసలు గీతాంజలి ఎట్లా నడుస్తుంది, ఏ కోర్ వాల్యూస్తో నడుస్తుంది అనేటువంటి దాని మీద మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు ఈ కాలేజీని? కోర్ వాల్యూస్ చూస్తే గీతాంజలిది వీ బిలీవ్ ఇన్ ఆనెస్టీ, ట్రాన్స్పరెన్సీ, ఇంటెగ్రిటీ అండ్ ఇంక్లూజివ్నెస్. అంతే, అందరినీ కలుపుకొని పోవాలండి. ముఖ్యంగా మేము బిలీవ్ చేసేది ఏంటంటే విద్య అన్నది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇన్ వన్స్ లైఫ్ అండి. మార్టిన్ లూథర్ గారు ఒక మాట అన్నారండి, ఏ సొసైటీస్ గ్రేటెస్ట్ వెల్ఫేర్ లైస్ ఇన్ ఇట్స్ many people who are wise, honorable, and they should be well-educated citizens. Any society should consist of very wise, honorable, and well-educated citizens. ఫ్యూచర్ సొసైటీ అంటే 25 సంవత్సరాల తర్వాత సొసైటీ ఎలా ఉంటుందన్నది అది ఇవాళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిఫ్లెక్ట్ కావాలి. ఓకే, ఎవరైనా వచ్చి ఒక ఇన్స్టిట్యూషన్ చూస్తే 25 సంవత్సరాల తర్వాత టెక్నాలజీ ఎలా ఉంటుంది, ఆ కల్చర్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో రిఫ్లెక్ట్ కావాలి. ఎట్ ది సేమ్ టైం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ షుడ్ ఆల్సో ఎన్ష్యూర్ ది కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ది ఎర్లియర్ జనరేషన్స్. అవి కూడా ఇక్కడ పూర్తిగా కనిపిస్తూ ఉండాలి. అప్పుడే ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది స్టూడెంట్స్లోనూ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు, నేను న్యూజిలాండ్లో 95లో అక్కడ మాస్టర్స్ చేస్తున్నప్పుడు అంటే వాయిస్ కమ్యూనికేషన్లోను సెల్యులర్ టెలిఫోన్లో వీడియో ట్రాఫిక్, వాయిస్ ట్రాఫిక్ జనరేట్ చేయాలని చెప్పని, ముఖ్యంగా వీడియో అండ్ డేటా, హై స్పీడ్ డేటా అండ్ వీడియో ట్రాఫిక్ని జనరేట్ చేసి మేము చూపెట్టాలి, సిమ్యులేట్ చేసి. నేను నవ్వుతూ మా సూపర్వైజర్తో అన్నాను, అసలు సెల్యులర్ కమ్యూనికేషన్ అన్నది మాకు ఇండియాలో ఇప్పటిదాకా లేదు. 95లో నేను వెళ్ళినప్పుడు అక్కడ పేజర్సే రాలేదు ఇంకా అప్పటికి. ఇది నిజంగా చూస్తామా మనము అని. అయితే నాకు డిగ్రీ తెచ్చుకోవాలి కాబట్టి నేను చెయ్యాలి. సో నేను చేశాను. అప్పుడే బిల్ గేట్స్ గారు ఒక పుస్తకం రాశారు, ది రోడ్ ఎహెడ్ అని. అందులో ఆయన డిజిటల్ కరెన్సీ, డిజిటల్ వ్యాలెట్స్, ఇప్పుడు టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ పేటిఎమ్స్ అండ్ ఆల్ దట్, అవన్నీ అప్పుడు చెప్పారండి ఆయన. అది మీరు చూస్తే అంటే 29 సంవత్సరాల ముందు బుక్ పబ్లిష్ అయింది. అది
అంటే ఒక 30 సంవత్సరాల ముందర బిల్ గేట్స్ గారు అది విజువలైజ్ చేశారు. అంటే ఇన్సిడెంటల్లీ నేను ఆ రీసెర్చ్ అన్నది ఆ వీడియో ట్రాఫిక్ సిమ్యులేషన్ ఇన్ సెల్యులర్ ఫోన్ అన్నది అప్పుడు చేశాను నేను. సో ద వీడియో ట్రాఫిక్ విచ్ యూ హ్యావ్ సిమ్యులేటెడ్ ఆన్ ఎ సెల్ ఫోన్, it actually was realizable in 2015 or 16 on WhatsApp video in our country and throughout the world. సో ఒక 20 years ముందర దాన్ని విజువలైజ్ చేసి వర్క్ చేసాం. అంటే రీసెర్చ్ అన్నది ఇన్స్టిట్యూషన్స్లో జరిగేది. ఒక 20 సంవత్సరాల తర్వాత రియల్ లైఫ్లో ఏది ఇంప్లిమెంట్ అవుతుందో ఆ రీసెర్చ్ ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతూ ఉండాలి. అది జరగనప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ ఈజ్ నాట్ వర్త్ ఇట్. దట్ రీసెర్చ్ ఈజ్ నాట్ వర్త్, వాట్ ఎవర్ ద రీసెర్చ్ దే ఆర్ డూయింగ్ ఈజ్ డెఫినెట్లీ నాట్ వర్త్ ఇట్. ఓకే, దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ అప్లైడ్ రీసెర్చ్ దట్ ఇన్స్టిట్యూషన్ షుడ్ డూ ఇట్. అండ్ ఐ థింక్ ఇన్ గీతాంజలి వీఆర్ డూయింగ్ దట్. I just give you an example. We are doing some research on ఈ ఫ్లోరోకార్బన్స్ అని హైడ్రోఫ్లోరోకార్బన్స్ని ఎలిమినేట్ చేయడానికి, అంటే రిఫ్రిజరెంట్స్ కింద వాడతారండి. అది దాని వలన కొంత అంటే ఎన్వైరన్మెంటలీ ఈజ్ నాట్ గుడ్ బికాస్ ఇట్ జనరేట్స్ లాట్ ఆఫ్ హీట్ అండ్ ఆల్ దట్. అంటే బయట పొల్యూషన్స్ ఎక్కువ అవుతుంది దాని వలన, అటువంటి ఫ్యూయల్ వాడడం వలన. మేము వీఆర్ డూయింగ్ దట్ జాబ్, అంటే టు ఎలిమినేట్ దట్ వీఆర్ డూయింగ్ సమ్ రీసెర్చ్ ఇన్ ద కాలేజ్. And we have also installed a few refrigerators in the local area here to eliminate that. అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ లేకుండా ఉండాలి, అందులోనూ ఈ ఫ్లోరోకార్బన్స్ లేకుండా ఉండాలన్నది మేము వీ హ్యావ్ బీన్ డూయింగ్ దట్ రీసెర్చ్. తర్వాత ఎలక్ట్రిక్ బైక్ అండి, ఆ బ్యాటరీ స్టోరేజ్ వల్ల, బ్యాటరీ స్టోరేజ్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఎనీ ఎలక్ట్రిక్ వెహికల్. సో ఆ బ్యాటరీ స్టోరేజ్ని ఎలా కంప్రెస్ చేయాలి, కంప్రెస్ చేసినప్పుడు నార్మల్లీ అది ఏమైనా ఎక్స్ప్లోడ్ అయితే ఇబ్బంది పడతాం న్యాచురల్లీ. అది ఎక్స్ప్లోడ్ కాకుండా మధ్యలో ఇన్సులేటింగ్ మెటీరియల్ లాంటిది పెట్టి దాని మీద కొంచెం రీసెర్చ్ చేస్తున్నామండి. అది కాకుండా అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ వీల్ చైర్స్ ఉన్నాయండి ఫర్ డిజేబుల్డ్ పీపుల్, ఎసెన్షియల్లీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్. దాని మీద వీఆర్ డూయింగ్ సమ్ రీసెర్చ్ ఇన్ ద కాలేజ్. సో essentially the kind of research that we are doing or the kind of projects that we are doing or implementing in Geetanjali College of Engineering and Technology, I am sure they become realizable and people will start using them probably in about 10 years down the line. That's the kind of research we are doing it. We are doing some research in nanotechnology, nanomaterials. We are also doing some research in హెమ్క్రీట్ మెటీరియల్ అని. అంటే ఈ హౌసింగ్కి ముఖ్యంగా మీకు వింటర్లో కొంచెం అది వెచ్చగా ఉండాలి, తర్వాత సమ్మర్లో కొంచెం చల్లగా ఉండడానికి కొంత ఇన్సులేటింగ్ మెటీరియల్ లాంటిది హౌసింగ్ గురించి వాడడానికి, అంటే ఆ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు మధ్యలో పెట్టేది, దాని మీద కొంత రీసెర్చ్ జరుగుతున్నారు సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. గల్ఫ్లో దాని గురించి ఏదో జరిగిందని మన చైర్మన్ గారు చెప్పాను విన్నాను. కరెక్ట్. సో అక్కడ కూడా గల్ఫ్లో కూడా జరుగుతున్నది అది. మేము కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నాం దాని మీద. అప్పుడే గత 4 సంవత్సరాలుగాను అందులో ఒక స్టూడెంట్స్ కొంతమంది ప్రాజెక్ట్ చేసి దే వెంట్ టు ఢిల్లీ టు డిస్ప్లే దట్ ఎట్ AICTE. వాళ్ళు అఫ్కోర్స్ ప్రైజ్ రాలేదు, కానీ ఇట్ వాస్ వెరీ వైడ్లీ అప్రిషియేటెడ్. రీసెంట్గా ఒక స్టూడెంట్స్, మా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, మ్యాన్ హోల్ డిటెక్షన్ అండి. ఈ వర్షాకాలంలో ముఖ్యంగా ఈ డస్ట్ పొల్యూషన్, ఈ మన వాళ్ళు అఫ్కోర్స్ చాలామంది కొంచెం ఈ చెత్తా చెదారం బయట పారేయడం వల్ల ఈ డ్రైనేజెస్లో వెళ్ళి అవి ఇరుక్కుపోతూ ఉంటాయి. దానివల్ల వీళ్ళు కొంచెం ఈ వాటర్ ఎక్కువైతే, ఎప్పుడు వచ్చిందో వర్షం ఎక్కువ పడిందో ఆ మ్యాన్ హోల్ తీసేస్తారు మన వాళ్ళు. తీసేసి వెంటనే అక్కడ చుట్టూ అది ఏమి అంటే అన్ఫార్చునేట్లీ ఇట్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ప్లేస్డ్, దాని చుట్టూ ఏదైనా పెట్టినా ఇంకెవరో దాన్ని తీసేస్తారు నడిచి వెళ్ళేవాళ్ళు. సో దాని వలన కొంతమంది చనిపోతున్నారు కూడా మ్యాన్ హోల్స్లో పడి, ముఖ్యంగా పిల్లలు. అది మ్యాన్ హోల్ డిటెక్షన్ గురించి మా స్టూడెంట్స్ ఈ మధ్యన ఒక ఎలక్ట్రానిక్ IoT డివైస్ దీంతో ఒకటి తయారు చేశారు. ఇట్ కెన్ వర్క్ ఇన్ రెయిన్ వాటర్ ఆల్సో, అండ్ దట్ హ్యాస్ వన్ ప్రైజ్ రీసెంట్లీ ఎట్ AICTE ఇన్ ఏ నేషనల్ ఇన్వెంటర్స్ ఛాలెంజ్లో మా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ప్రైజ్ వచ్చింది. చాలా చాలా గ్రేట్ అండి.
మా ఫస్ట్ ఇయర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ నీరజారాణి గారి ఆవిడ మెంటర్ వాళ్ళకి, ఓ ఆవిడను డాక్టర్ నాగమణి గారిని వీళ్ళు స్టూడెంట్స్తో వెళ్ళి అక్కడ దే డిస్ప్లేడ్ ఇట్ అండ్ ఇట్ వన్ ప్రైజెస్ అండ్ ఏడు ప్రైజులు మాత్రమే వచ్చాయి త్రూ ది కంట్రీ. అందులో మేము ఒకళ్ళం అండి. చాలా చాలా అద్భుతం అండి. సో దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ దట్ అవర్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్. దే ఆర్ ఆల్సో డూయింగ్ సమ్ ఎడ్యుప్యాడ్ అని ఒక సిస్టమ్ ఒకటి తయారు చేశారు, వేర్ ఇన్ ఈవెన్ ఏ బ్లైండ్ వుడ్ బి ఏబుల్ టు ఆపరేట్ దట్. సో సెవరల్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్ దట్ దే ఆర్ డూయింగ్ ఇట్. అండ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ నుంచి వీఆర్ డూయింగ్ సమ్ వాల్యూ యాడెడ్ కోర్సెస్ లైక్ ముఖ్యంగా వెబ్ డెవలప్మెంట్ మీద, పైథాన్ మీద, తర్వాత ఈ ఐడియేషన్స్ మీద, తర్వాత హ్యాకథాన్స్ మీద, వాటి మీద వేరియస్ కైండ్ ఆఫ్ థింగ్స్. టీ హబ్తో ఈ మధ్యనే మేము ఒక కొలాబరేట్ చేసుకున్నాము. అబౌట్ 150 స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ ట్రైన్డ్ ఫర్ దట్ టువర్డ్స్ ఇన్నోవేషన్ అండ్ దట్స్ ఏ 1 year ప్రోగ్రామ్. అందులో ఫస్ట్ ఇయర్ వాళ్ళని, సెకండ్ ఇయర్ వాళ్ళని ఎక్కువ మందిని పెట్టాము, థర్డ్ ఇయర్ వాళ్ళని కొంచెం తక్కువ మందిని పెట్టాము. కారణం ఏంటంటే ఈ థర్డ్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్ అయిపోతున్నారు ఆల్మోస్ట్ ఇప్పుడు. వాళ్ళ తర్వాత సెకండ్ సెమిస్టర్కి వస్తారు, వాళ్ళకి ప్లేస్మెంట్స్, ట్రైనింగ్ అవన్నీ బిగిన్ అవుతాయి. వాళ్ళు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేరు. అందుకని ఫస్ట్ ఇయర్ వాళ్ళని, సెకండ్ ఇయర్ వాళ్ళని ఎక్కువ నెంబర్స్ పెట్టాము. సో వీఆర్ ఆల్సో డూయింగ్ దట్. ఇది కాకుండా వేరే ప్రైవేట్ వాళ్ళతో కూడా, ఒక ఏజెన్సీతో కూడా మేము ఐడియేషన్స్ గురించి అని, ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ గురించి అని we reached an MOU. We have about 58 functional MOUs. Yes. Oh. And every student goes through. PhDs కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారని. ఒక 96 మంది PhDలు ఉన్నారండి కాలేజీలోను, 324 మంది ఫ్యాకల్టీలోను, 96 మంది PhDలు అండి. Probably, already we have given appointment orders also to some more people. And about dozen PhDs are likely to join probably by February, March. అని అనుకుంటున్నాం మేము. I think probably that number will go up to 110 or something like that and expect చేస్తున్నాం మేము అది PhDs. So our aim itself is by 2025 the institute must have more than 50% of faculty as doctorates, PhDs. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్తుంటే మీ ప్యాషన్ చూస్తే, మీరు కాలేజీ పట్ల మీ తపన, మీ ఆరాట ఇంతకుముందు మీ ప్రొఫెసర్స్ చెప్తున్నారు, నేను ఇంటర్వ్యూ చేశాను. సో మేము వెళ్తున్నాము సార్, బస్ దొరకదంటే మరి ప్రిన్సిపల్ గారు రాత్రి దాకా ఉంటారు, వారికి అసలు టైమే తెలియదు, అంత డెడికేట్ అవుతారు, వారి గురించి మరి వరి కావాల్సిన అవసరం, మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఐ కన్సిడర్ టీచింగ్ ఈజ్ ఎ కాలింగ్. అంటే గాడ్ హ్యాస్ కాల్డ్ టీచర్స్ టు రిఫార్మ్ ది జనరేషన్స్, టు ట్రాన్స్ఫార్మ్ ది జనరేషన్స్. ఎప్పుడైతే యంగ్ మైండ్స్ కనుక ట్రాన్స్ఫార్మ్ అవుతాయో, వాళ్ళు దే కంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టువర్డ్స్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ది వరల్డ్. కరెక్ట్. గురు బ్రహ్మ గురు విష్ణు అని అందుకే అన్నారు మనం అప్పుడు. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది జరగాలి స్టూడెంట్స్లో. అది ఇట్ స్టార్ట్స్, ఐ థింక్, ఇఫ్ యు లుక్ ఎట్ చాణక్య, మనం చాణక్య గారి గురించి విన్నాం, మనం చదివాం మనం. ఆయన చూస్తే, ఇఫ్ యు లుక్ ఎట్ హిజ్ ఓన్ లైఫ్ స్టోరీ, వాట్ రియల్లీ ప్లీజ్డ్ మీ అంటే, నాకు నిజంగా ఆశ్చర్యపరిచింది ఏంటంటే, అందులోనూ ఆ వ్యక్తి తనని నిండు సభలో అవమానించినందుకు ఆయన బాధపడలేదు. టీచర్ అంటే వాల్యూ లేకపోయింది ఆ నందులకి. ఎక్సలెంట్. ఈ సామ్రాజ్యానికి టీచర్ తాలూకా వాల్యూ ఏమిటో నేను చూపెట్టాలి అని అనుకుని చంద్రగుప్త మౌర్యుని దగ్గరికి తీసి నర్చర్ చేసి, he made him ultimately the emperor of Magad Empire. ఆ ప్రాసెస్ అయిన తర్వాత he obviously required a lot of dedication and everything, devotion. He has applied all that, and he has spent his full energy on that. More than that, చివరిని ఆ ప్రైమ్ మినిస్టర్ కింద, అంటే ఆ సభకి ముఖ్యమంత్రి అంటే ప్రధానమంత్రి అనండి, లేకపోతే దాన్ని అది ఆయనకి ఇస్తానంటే, నేను కాదు తీసుకోవాల్సింది, ఇది రాక్షసామాత్య. అంటే అంతకుముందు మగధ ఎంపైర్కి హీ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్. ఆయన చంద్రగుప్త మౌర్యుడిని చంపించడానికి
విషకన్య అని తన కూతుర్ని తయారు చేస్తాడు, విషంతో నింపుతూ రోజు రోజుకి. తన కూతుర్నే పణంగా పెడతాడు దీనికి, సామ్రాజ్యం అంటే ప్రొటెక్ట్ చేయడానికి. సో హీ ఈస్ ద రైట్ పర్సన్ హూ హ్యాస్ సాక్రిఫైస్డ్ హిస్ డాటర్ ఫర్ ది సేక్ ఆఫ్ టు ప్రొటెక్ట్ ది కింగ్డమ్, ఆ ఎంపైర్. ఇంతకంటే గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి కింద దొరకడు మీకు అని చెప్పి అతన్ని ప్రధానమంత్రిని చేసి ఈయన అడవుల్లోకి వెళ్ళి అర్థశాస్త్రం, ఎకనామిక్స్ మీద బుక్ రాసుకున్నాడు. సో చాణక్య వాజ్ ది ఫస్ట్ పర్సన్ who felt the need for reformation in society, and also to promote the aspect of the importance of education for every citizen in that empire. అదే ఇంకొక రెండు కూడా మీరు అన్నారు కాబట్టి, విద్యారణ్య మహర్షి శ్రీకృష్ణదేవరాయలు అట్లే తయారు చేసేది విజయనగర ఎంపైర్, హరిహర రాయలు బుక్ రావులు. మరొకటి సమర్థ రామదాసు శివాజీని అట్లే తయారు చేస్తారు. గురువులే సామ్రాజ్యం నిర్మించారు మనకు. So ultimately at the end of the day, education is the biggest weapon, and it is the biggest resource, biggest source for, to have a better living. Not only better living not only ourselves, to contribute for societal development. It is not just if I live alone very well, it doesn't mean anything. We have to ensure that everybody around us also live very well. Everyone should lead a better life. The ultimate requirement of any institution is to promote education as a weapon which students would use for the benefit of societal development. అదే అండి. ఇప్పుడు నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఒకసారి యాక్చువల్గా చాలా చెప్పారు కాలేజ్ గురించి. ఒకసారి ఇప్పుడు యాక్చువల్లీ మీరు రీసెర్చ్ వాటి గురించి మాట్లాడారు మీ కాలేజ్లో. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని మీకు వచ్చింది. మేము కూడా చాలా సెమినార్స్ పాల్గొని ఇన్పుట్స్ ఇచ్చాము. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో రీసెర్చ్ ఎట్లా మారబోతుంది, టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఎట్లా మారబోతుంది, స్కిల్ డెవలప్ ఎట్లా మారబోతుంది. సో కాబట్టి ఇది చాలా ముఖ్యమనే నా భావన. దాని గురించి మీరు యాజ్ అ గ్రేట్ ఎడ్యుకేషనిస్ట్గా మీరు కొంచెం దాని గురించి టచ్ చేయగలుగుతారా? ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మోస్ట్ క్రిటికల్ థింగ్ ఏంటంటేనండి, స్కిల్ డెవలప్మెంట్ అండి. ఈ స్కిల్ డెవలప్మెంట్ లేకపోతే ఇప్పుడు మనం మేక్ ఇన్ ఇండియా, లేకపోతే స్కిల్ ఇండియా ఇవన్నీ మాట్లాడుతున్నామండి. అయితే దీనికి స్కిల్ డెవలప్మెంట్ లేదు. నేను అంటే అనకూడదు ఈ మాట. ఇప్పుడు మీరు అక్రాస్ ది కంట్రీ వెళ్ళండి. నేను కొంచెం ది లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది కంట్రీ బాగానే తిరిగాను. నేను చాలా చోట్ల ఈ మ్యాన్ హోల్ అన్నది చూశాను వేసింది రోడ్డు మీద. ఎగ్జాక్ట్లీ ఇన్ లెవెల్ టు ద రోడ్ యూ రేర్లీ ఫైండ్ ఇట్. దానికి రెండు కారణాలండి. ఒకటి స్కిల్ సరిగ్గా లేకపోవడం అండి. ఆ మ్యాన్ హోల్ని రోడ్డుకి సరిగ్గా లెవెల్లో పెట్టాలండి. అది కిందకైనా ఉంటుంది, ఒక అంగుళం 2 అంగుళాల మీదకైనా ఉంటుంది. దాని మీద నుంచి ఒక 2 వీలర్ వెళ్తే ఏమవుతుందండి, కిందకుంటే వాడు పడతాడు, అక్కడ మీదకుంటే కనుక పక్కకి పడతాడండి జంప్ అయ్యి. ఇవి రెండూ జరగకుండా ఉండాలంటే ఫస్ట్ స్కిల్ ఉండాలండి. రెండోది డెడికేషను, కమిట్మెంటు ఉండాలండి. ఆ వర్కింగ్ చేస్తున్న వాళ్ళలో కమిట్మెంటు అది కావాలండి. ఇది తరువాత ఎప్పుడో ఇస్తానంటే రాదండి. అది క్యాచ్ దెమ్ యంగ్ అని చిన్న వయస్సులోనే పట్టుకోవాలి. చిన్న వయస్సు నుంచి స్కిల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉండాలి. ముఖ్యంగా 17 ఇయర్స్కి మా దగ్గరికి వస్తారు. దట్ ఈస్ ది మిడిల్ పాయింట్ ఆఫ్ ది టీనేజ్. 13 నుంచి 19 దాకా తీసుకుంటే 16-17 ఇయర్స్ ఈజ్ ద మిడిల్ పాయింట్ ఆఫ్ ది టీనేజ్. ఆ టీనేజ్లో వాళ్ళకి రకరకాల ఆలోచనలు, రకరకాల అంటే పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళని ఒక సరైన పద్ధతిలో పెడుతూ స్కిల్ డెవలప్మెంట్ కనుక జరిగితే కనుక బెటర్ లివింగ్ వాళ్ళకి ఉంటుంది, సొసైటీకి బెటర్ లివింగ్ ఉంటుంది. సో ఎన్ఈపిలో మేము ఏం చేసామంటే లాట్ ఆఫ్ స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ పెట్టామండి. ఇప్పుడు ఇంజనీరింగ్ వర్క్షాప్ అని మనం మామూలుగా చేయిస్తూ ఉంటాం స్టూడెంట్స్ చేత. వాడి చేతి ఏదో ఫైలింగ్ అని, ఏదో చిన్న కార్పెంటరీ అని అవన్నీ చేయిస్తాం. అలా కాకుండా కొంతమంది స్టూడెంట్స్ చేత ఒక నెలల పాటు ఏదో కొన్ని వారంలో ఒక 4 గంటల చొప్పున
ఒక నెలల పాటు దాన్ని ఒక 2 నెలల పాటు వెళ్ళి వాళ్ళ చేత ఒక చిన్న స్టూల్ తయారు చేయించండి, ఒక చిన్న కుర్చీ తయారు చేయించండి కార్పెంటరీలోను, అలాగే వెల్డింగ్ నేర్పించండి వాళ్ళకి, ప్లాస్మా వెల్డింగ్. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ మధ్యలో వదిలి వెళ్ళిపోతూ ఉంటారండి ఇంజనీరింగ్ చదవలేక. అంటే కాగ్నిటివ్ థింకింగ్ అన్నది అందరికీ కాగ్నిటివ్ థింకింగ్, మ్యాథమెటికల్ థింకింగ్ ఉండదండి. దానికి కారణం ఏంటంటే చాలామంది రూరల్ ఏరియాస్ నుంచి వస్తారు, ట్రైబల్ ఏరియాస్ నుంచి వస్తారు, అక్కడ సరైన స్కూల్స్ అవి లేవు, సరైన టీచర్లు లేరు. దాని వలన వాళ్ళ ఆ మ్యాథమెటికల్ ఎబిలిటీ అన్నది అంత డెవలప్ కాదు, వాళ్ళకి కాగ్నిటివ్ థింకింగ్ తక్కువ డెవలప్ అవుతుంది వాళ్ళకి. అలా అని చెప్పి వాడు ఇటు వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ చదవలేక వదిలేసి వెళ్ళిపోతే అది ఆ ఫ్యామిలీకి నష్టం. ఆ అంటే వదిలేసి వెళ్ళిపోతే ఏం లాభం దానివల్ల? వేరే ఒకవేళ 2 సంవత్సరాల్లో వదిలి వెళ్ళిపోయినా కూడా అతనికి ఒక డిప్లొమానైనా ఇవ్వాలి, దానికి కొంత స్కిల్ ఓరియంటేషన్ ఇస్తే అతను 2 కాళ్ళ మీద అతను నించుని బతకగలుగుతాడు, తన ఫ్యామిలీని సపోర్ట్ చేసుకోగలుగుతాడు. ఈ లోపుగా ఏదైనా అదృష్టం కలిసి వచ్చి 4 రూపాయలు సంపాదించుకోగలిగి కాస్త బెటర్ లివింగ్ ఉండగలిగితే కనుక మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ హీ కెన్ రీజాయిన్ ఇంజనీరింగ్. మరో 2 ఏళ్ళు చదువుకుంటాడండి, చదువుకుని డిగ్రీ వస్తుందండి. అంటే దిస్ ఈస్ హౌ వన్ హ్యాస్ టు లుక్ ఎట్ ఇట్. ఇది కాకుండా ఇది స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అండి. ఇది కాకుండా మేము అంటే ఒక్క ఇంజనీరింగ్ ఒకటే కాదండి. ఇందులో ఇంజనీరింగ్ ఒక్కటే చదువుకుంటే వాడు బాగుపడతాడు అని ఏమి ఉండదండి. ఇంజనీరింగ్తో పాటు వాళ్ళకి వాల్యూస్ నేర్పాలండి. ఆ తర్వాత వీ షుడ్ టెల్ దెమ్ అబౌట్ ది సివిక్ సెన్స్ చెప్పాలండి. సివిక్ సెన్స్ చెప్పకపోతే వాట్ ఈస్ ద యూజ్ అండి? రేపు పొద్దున్న సొసైటీకి వాళ్ళు ఏ విధంగా ఉపయోగపడతారు? సివిక్ సెన్స్ కూడా చెప్పాలండి. దాంతోపాటు మన కల్చర్ గురించి చెప్పాలండి. మన కల్చర్ గురించి చెప్పి 10 మందితో ఎలా మింగిల్ అవ్వాలి, ఎందుకంటే సొసైటీలో బతకాలి రేపు పొద్దున్న. కాలేజీలో కూడా రామకృష్ణ మఠ్ నుంచి ఇక్కడ ఓరియంటేషన్ తీసుకుంటారు. రామకృష్ణ మిషన్ లో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ లో స్వామి బోధ్యమయానంద గారు ఉంటారు. ఆయన నాకు గురుతుల్యులు అంటే ఈజ్ లైక్ మై టీచర్, దో హీ ఈజ్ మచ్ యంగర్ టు మీ. ఐ లెర్న్ ఏ లాట్ ఫ్రమ్ హిమ్. ఐ హావ్ బీన్ లెర్నింగ్ అండ్ వీఆర్ ఇన్ టచ్ ఆల్ ది టైమ్. ఆయన రోజు ఏదో మెసేజ్ పెడుతూనే ఉంటారు మాకు. సో వాళ్ళతోటి మాకు ఇక్కడ విఐహెచ్ఈ తోటి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ది ఒక స్టూడెంట్స్ అంటే మాకు ఒక సెంటర్ ఉంది, నోడల్ సెంటర్ ఉంది ఇక్కడ. వరంగల్ కూడా ఉన్నట్టుంది, నోడల్ సెంటర్ ఉంది ఇక్కడ మాకు. సో ఈ వాళ్ళతోటి సెవరల్ ప్రోగ్రామ్స్ చేస్తాము, బ్రహ్మకుమారిస్తో చేస్తూ ఉంటాము. తరువాత మీకు మన ఆయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శంకర్ గారు, రవిశంకర్ గారితో ఉన్నది. తర్వాత మనకి ఇక్కడ రామేశ్వరరావు గారిది మైహోం రామేశ్వరరావు గారు అక్కడ సమతామూర్తి గారి ఆయన కట్టే చిన్నజీయర్ స్వామి గారి అక్కడ పంపిస్తూ ఉంటాం మేము మా స్టూడెంట్స్ ని. వాళ్ళు అక్కడ ముచ్చింతల్లో కరెక్ట్, అక్కడ ఒక ఐ క్లినిక్ కూడా ఏదో ఉంది. సో అక్కడికి పంపిస్తూ ఉంటాం స్టూడెంట్స్ ని. సో ఎసెన్షియల్లీ పీపుల్ షుడ్ లెర్న్ ఫ్రమ్ వేరియస్ పీపుల్. అంటే స్టూడెంట్స్ అన్నది రకరకాల వ్యక్తుల నుంచి నేర్చుకోవాలి. రేపు పొద్దున్న కలిసి బతకాలి వీళ్ళందరూ. అద్భుతం. అంటే ఆ కలిసి బతకపోతే అంటే కూపస్థ మండుకంలా ఉంటే ఎలాగా, అలా పనికిరాదు. సో కలిసి బతకాలి అండ్ కలిసి నేర్చుకోవాలి అండ్ కలిసి ఏదైనా చేయాలి. ఇట్ ఈస్ అల్టిమేట్లీ ద టీమ్ వర్క్. ఎన్ ఇండివిజువల్ కెనాట్ డూ మచ్. ఇట్ ఈస్ ఓన్లీ ద టీమ్ వర్క్ దట్ రియల్లీ మ్యాటర్స్. అదండి యాక్చువల్గా ఈ క్యాంపస్ 4,000 మంది చదువుతారని విన్నాను నేను. మరీ అంత ఎక్కువ స్పేస్ కూడా కాదు ఇక్కడి. కానీ నేను చూసిన తర్వాత ఇప్పటివరకు 4 సార్లు 5 సార్లు వచ్చాను, క్యాంపస్ తిరిగాను. ప్రతిదీ ఆర్డర్లో ఉంది. కన్స్ట్రక్షన్ కానీ, విద్యార్థులు కానీ, వాళ్ళు కూర్చోవడం కానీ, మాట్లాడడం కానీ, ఫుడ్ కానీ, మీకు పీపుల్ కానీ, డీసెన్సీ కానీ. అంటే నేను నార్మల్గా 17-18 ఉన్నప్పుడు అల్లరి చిల్లర, పరిగెత్తడము, గెంతులాడడం, అరవడం, కేకలు ఇవి సహజంగా ఉంటాయి. చాలా కాలం తిరిగాను. కానీ ఇంత ఆర్డర్, ఇంత డిసిప్లిన్ నేను ఇప్పటివరకు ఎక్కడ చూడండి. బహుశా దానికి మీరు డైరెక్టర్, ఈ రామకృష్ణ మిషన్, బ్రహ్మకుమారి వీళ్ళ యొక్క కాకుండానండి, మేము ఒక 18-20 మందిని చొప్పున స్టూడెంట్స్కి ఒక మెంటర్ని పెట్టామండి. ఆ మెంటర్స్ మా టైం టేబుల్లో ఒక పీరియడ్ మేము అలొకేట్ చేసాం ఆ మెంటరింగ్ గురించి. అది కాకుండా మేము పాఠం చెబుతున్నప్పుడు కూడా మధ్యలో ఇప్పుడు ఒక గంట పాఠం చెబుతున్నప్పుడు స్టూడెంట్స్ కాన్సన్ట్రేషన్ 1 hour ఉండదండి.
ఎందుకంటే నార్మల్ హ్యూమన్ కాన్సన్ట్రేషన్ టైమే ఒక 25 మినిట్స్ అండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఒక ఎనెక్డోట్ కింద ఇస్తామండి. ఇంపార్టెన్స్ ఆఫ్ డిసిప్లిన్ అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ డిసిప్లిన్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక వ్యక్తి ఇప్పుడు మేము చాలామంది ఇంజనీరింగ్ చదువుతున్నారు మా స్టూడెంట్స్. ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, ఈ నదులన్నీ సముద్రంలో నీళ్లు చేరినట్టు అల్టిమేట్లీ వీళ్ళ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు మ్యాక్సిమం మెజారిటీ ఐటీ ఇండస్ట్రీలోనే ఉద్యోగాలు వస్తున్నాయి వీళ్ళందరికీ. దట్ ఈస్ వేర్ ది ఐటీ జాబ్స్ ఆర్ అవైలబుల్. సో అంటే అర్థం ఏంటి, ఎసెన్షియల్లీ దే నీడ్ టు వర్క్ ఇన్ ఏ కలిసి చెయ్యాలి వీళ్ళందరూ కూడా. అంటే దే నీడ్ టు వర్క్ టుగెదర్. అండ్ ఆల్సో ఒక ఐటీ ఇండస్ట్రీలో జాబ్స్ అన్నీ కూడా 10 నుంచి 12 గంటల దాకా ఉంటాయి. వాళ్ళు చెప్పేది 8 గంటలనే అంటారు. ఆ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్, ప్రాజెక్ట్ లాంచింగ్ అప్పుడు దే వర్క్ ఫర్ అబౌట్ 12 to 14 అవర్స్. సడన్గా 12 నుంచి 14 గంటలు పనిచేయడం అంటే కుదరదు. నా ఉద్దేశంలో ఈ అటెండెన్స్లు, క్లాసులు ఇవన్నీ కూడా ఏంటంటే 16 సంవత్సరాల పాటు, అంటే ఈ ఎల్కేజీ యూకేజీ వదిలేద్దాం, 1వ క్లాసు నుంచి ఇంజనీరింగ్ దాకా చోట కూర్చుని ఒక పొద్దున్న ఒక 3 గంటల పాటు, లంచ్ తర్వాత మరో 3 గంటల పాటు వెళ్ళడము, వర్క్ చేయడము, ఇవన్నీ కూడా దే ఆర్ ఎసెన్షియల్. సో ఇవన్నీ కూడా మేము చెప్తాం క్లాసుల్లో వాళ్ళకి, ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ గురించి చెప్తాం, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ గురించి చెప్తాం, ఇంపార్టెన్స్ ఆఫ్ సొసైటల్ డెవలప్మెంట్ గురించి చెప్తాం. సో ఈ మెంటరింగ్ అన్నది ఐ థింక్ ఇట్ ఈస్ ప్రాబబ్లీ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్. ఇన్ అపార్ట్ ఫ్రమ్ దట్, నేను కానీ మా చైర్మన్ గారు కానీ, రవీందర్ రెడ్డి గారు, తర్వాత మా హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, డీన్స్, మేము అప్పుడప్పుడు క్లాసులకు వెళ్ళి ఒక 20 మినిట్స్ 5 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ అడ్రస్ చేస్తూ ఉంటాం. కోర్స్ నేను కొంచెం ఎక్కువసేపు అడ్రస్ చేస్తూ ఉంటాను, ఫస్ట్ ఇయర్ నుంచి అడ్రస్ చేస్తూ ఉంటాము, మాకు ఇది అలవాటు అయిపోయింది. సో ఐ థింక్ ఇట్స్ అల్టిమేట్లీ ఆల్ ఫ్యాకల్టీ మెంబర్స్ హూ కంటిన్యూస్లీ మానిటర్ ది స్టూడెంట్స్ ప్రోగ్రెస్, ది డిసిప్లిన్ and all that matters, I think. And of course we have installed surveillance cameras throughout the campus. So adi kuda konta karanam kavachunu. Various aspects contribute to the discipline in the campus. బయట ఎక్కడ చూసారు రిసెషన్ అంటున్నారు, అయినప్పటికీ కూడా మీ కాలేజీలో రిలేటివ్గా ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చే స్థాయి కూడా మనకు ఐఐటి స్థాయి వాళ్ళు రారు, మధ్య స్థాయి స్టూడెంట్స్ వస్తారు కాబట్టి మనం ఆ కోణం నుంచే చూడాలి దాని కాలేజీని. సో అయినప్పుడు కూడా చాలా బెటర్గా రిలేటివ్గా మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. నేను ఇంతకుముందు విన్నాను మీ హెడ్స్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడినప్పుడు. అసలు బహుశా మీరు చేసే వర్క్ యొక్క రిఫ్లెక్షన్ కొంత బెటర్ ప్లేస్మెంట్ రావడానికి ఏమైనా పనిచేస్తుంది, ఒకసారి ప్లేస్మెంట్ వాళ్ళు చెప్పగలుగుతారా? అంటే మీరు విన్నారన్నారు హెడ్స్ డిపార్ట్మెంట్స్ చెప్పినప్పుడు, వెంటనే కాదు మేము బయట డిస్ప్లే కూడా చేస్తామండి, ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో వాళ్ళ పేర్లు కూడా రాస్తామండి అక్కడ, ఎవరెవరికి ఏ ఉద్యోగాలు వచ్చాయోను. సో ఎందుకంటే ఆ పేర్లు రాసి ఆ అమౌంట్ వేసి వాడికి ఎవరికి ఉద్యోగాలు వచ్చాయో చెప్తే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక బిలీఫ్ వస్తుందండి. లేకపోతే అందరూ మాట్లాడుతున్నారు ప్లేస్మెంట్స్ ఉన్నాయని. మేము వీ బిలీవ్ దట్ ఎవిడెన్స్ బేస్డ్ advertising is what is required. Evidence based information has to be given. పబ్లిష్ చేస్తున్నారు మీరు, అంతే మీ రిజల్ట్స్ పబ్లిష్ చేస్తున్నాం అంతే. ఎవిడెన్స్ బేస్డ్ అది కూడా, లేకపోతే మేము ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. సో అయితే ఏంటంటే మేము ఫస్ట్ ఇయర్ నుంచి వీళ్ళకి వేరియస్ స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి, పైగా సెకండ్ ఇయర్ నుంచి ప్రోగ్రామింగ్. ఇన్సిడెంటల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, మా మ్యాథమెటిక్స్ కోర్సులో ప్రోగ్రామింగ్ చేస్తారండి, మిగతా కాలేజీల్లో నేను చూడలేదండి. నేను అబ్రాడ్లో చూసాను అది. మ్యాథమెటిక్స్ కోర్సెస్లో కూడా అసైన్మెంట్స్లో ప్రోగ్రామింగ్ అసైన్మెంట్స్ ఉంటాయండి. ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువగా చూసేది ప్రోగ్రామింగ్ స్కిల్స్ అండి. ఈ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇస్తే కనుక కొంచెం ఈజీగా ఉద్యోగం వస్తుందండి వాళ్ళకి. సో మీరు ఒక్క ప్రోగ్రామింగ్ కోర్స్ చెప్తే సరిపోదు, మ్యాథమెటిక్స్ కోర్సులో ఇస్తాం. తర్వాత సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ కోర్స్ ఉంటుంది, అందులో ప్రోగ్రామింగ్ చేయిస్తాం. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి సర్క్యూట్ అనాలిసిస్ కోర్స్ ఉంటుంది, అందులో మేము ప్రోగ్రామింగ్ చేయిస్తాం. కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎలాగూ చేస్తారు. సో మిగిలిన మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు వైబ్రేషన్స్ కోర్స్ ఉంటుంది, ఆ కైనమెటిక్స్ ఆ మెషినరీ ఉంటుంది, వాటిలో కూడా మేము ప్రోగ్రామింగ్ ఇంట్రొడ్యూస్ చేస్తాం అసైన్మెంట్లు అవి. సో ప్రోగ్రామింగ్ అన్నది ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ అవర్ కోర్సెస్. అండ్ ఆల్సో వీ గివ్ లాట్ ఆఫ్ లాజికల్ రీజనింగ్ కోర్సెస్ అండి, డిడక్టివ్ రీజనింగ్ కోర్సెస్ అవి 2 కోర్సులు పెట్టాము. సో
ఇవి కూడా కొంత హెల్ప్ చేస్తాయండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐటీ ఇండస్ట్రీ ఆల్సో లుక్స్ ఎట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. నార్మల్గా అన్ని కాలేజీల్లోనూ ఒక 3 ఇంగ్లీష్ కోర్సులు ఉంటాయండి. యూనివర్సిటీ ఎఫిలియేట్, JNTUH ఎఫిలియేషన్ కానీ ఉస్మానియా యూనివర్సిటీ ఎఫిలియేషన్తో కూడా అన్ని కాలేజీల్లోనూ, ఈవెన్ అటానమస్ కాలేజెస్లో కూడా 3 ఇంగ్లీష్ కోర్సులు పెట్టారండి. మేము 6 ఇంగ్లీష్ కోర్సులు పెట్టాము. వా, దాని వలన వాళ్ళలో ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఎబిలిటీ టు ఆర్టిక్యులేట్, సిచ్యువేషనల్ రైటింగ్, డిబేటింగ్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ది కోర్సెస్. సో దీని వలన వాళ్ళలో కొంత వేరియస్ స్కిల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, హోలిస్టిక్ డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఐ థింక్ ఆల్ దీస్ ఆర్ ది రీజన్స్ ఫర్ అవర్ ఇంప్రూవ్డ్ ప్లేస్మెంట్స్ ఇన్ స్పైట్ ఆఫ్ రెసెషన్. ఈ రెసెషన్ అన్నది నార్మల్గా మీరు చూస్తే బ్రైటెస్ట్ లాట్ ఆల్వేస్ గెట్ ఇట్. ఓకే. Somebody who has got a skill, no industry can afford to miss that student. Yeah. So with that in mind, we provide several skills and we provide program, skill development program, a campus placement training program from second year itself. So probably that is also giving us, and also ముఖ్యంగా ఫస్ట్ ఇయర్లో స్టూడెంట్స్ జాయిన్ అవ్వగానే మేము ఒక దీన్ని సైకోమెట్రిక్ టెస్ట్ కండక్ట్ చేస్తామండి. వాళ్ళ ఆప్టిట్యూడ్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళ యాప్టిట్యూడ్, వాళ్ళ యాటిట్యూడ్ మొత్తం అంతా మనకు తెలుస్తుంది. దానివల్ల అది ఉపయోగించి వాళ్ళకి అకార్డింగ్లీ స్కిల్ డెవలప్మెంట్ ఇస్ డన్ అకార్డింగ్లీ. దాని వలన కూడా వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ తొందరగా జరుగుతుంది. సో ఐ థింక్ ది సైకోమెట్రిక్ టెస్ట్, ఐ డోంట్ థింక్ many other colleges are doing it. I don't say no other college is doing it అని నేను అనలేను. I'm sure a large number of colleges are not doing it and very few colleges are నేను doing అనుకున్నా it. సరే సైకోమెట్రిక్ టెస్ట్ అనేది అసలు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ లో ఉండాలేమో నేను అనుకుంటున్నాను. ట్రూ, అంటే వాళ్ళకి యాక్చువల్గా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ముందరే ఉండాలి. అదే ఎంపీసీతో పాటు సైకోమెట్రిక్ టెస్ట్ ఇంపార్టెంట్ ఉండాలి. అది ఉండాలి. అది సరే, అంటే అది మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉన్న దాని గురించి మాట్లాడాలి. Because parameters which are not in my control, I don't believe in that. Yeah. In fact, if you look at Bhagavad Gita, that's what Lord Krishna said. Karmanyevadhikarasya ma pareshu kadhachana, ante only you do your job. Why do you bother about it? The result is not in your hands, because the result is a function of several parameters. But do your job sincerely and dedicated with devotion and dedication. So in fact, all our faculty members, they are committed and they do their job with dedication and devotion. And I also address faculty members in smaller groups, about 8 to 10. ఒక 324 మందిని నేను అడ్రస్ చేయడానికి ఒక 6 వారాలు తీసుకున్నానండి. అబ్బా. రోజు ఈవినింగ్ పూట 3:45 నుంచి 6:15 దాకా వాళ్ళతోటి ఉండి, వాళ్ళతోటి 8 అలా తీసుకుని అడ్రస్ చేస్తూ వెళ్ళాను. అబ్బా. And I think that, I do that every academic year. At the beginning of every academic year, I do that. And I think, once we do that and talk to them about for 2.5 hours, it actually develops a bond between me and every faculty member. Rapport develop అవుతుంది, bond develop అవుతుంది. సో వాళ్ళకి నా మీద గౌరవం కలుగుతుంది, నాకు వాళ్ళ మీద అభిమానం పెరుగుతుంది. అండ్ ఆ 2.5 గంటల్లోనూ వాళ్ళు కాలేజీ గురించి ఒకటే కాకుండా వాళ్ళ గురించి ఏం చేసుకోవాలి, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ అవి ఎలా పెంచుకోవాలి, వాళ్ళ పబ్లికేషన్స్ ఎలా పెంచుకోవాలి. బికాస్ ఐ బిలీవ్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ ఎవ్రీవన్. అండ్ నౌ మన డెమోగ్రఫీ చూస్తే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ టు ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 12 to 17 and more. ఒక 10-15 సంవత్సరాల్లో మన ప్రపంచంలోనే మనది యంగెస్ట్ నేషన్ అవుతుంది. అలా 2040 అంటున్నారు. అంటే ఎలా అవుతుంది అది అంటే, చాలామంది ఎడ్యుకేషన్ అంటే చదువుకోవడానికి వస్తారు వాళ్ళు. సో అలా వచ్చినప్పుడు మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తుంది. ఆ చేసినప్పుడు ఆపర్చునిటీస్ విల్ గెట్ డెవలప్డ్ ఆటోమేటికల్లీ ఫర్ దీస్ యంగర్ పీపుల్, ఫ్యాకల్టీ కూడా. సో వాళ్ళు కనుక ఫ్యాకల్టీ కనుక ఆ స్కిల్స్ అవన్నీ ఎక్వైర్ చేసుకోగలిగితే, దేర్ ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి అవుట్ స్టాండింగ్.
సో అంత ఎక్సలెంట్గా వాళ్ళ ఫ్యూచర్ ఉంటుందని వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళలో కూడా కొంత మోటివేషన్ వస్తుంది. ఎందుకంటే ఎవ్రీబడి అల్టిమేట్లీ లుక్స్ ఎట్ నా లైఫ్ ఎలా ఉంటుంది అని ఆలోచించుకుంటారు ప్రతి వాళ్ళు. నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నా ఫ్యూచర్కి నేనేం చేసుకోవాలి, ఇవన్నీ ఆలోచించుకుంటారు. ఆ ఆలోచించుకున్నప్పుడు వాళ్ళందరికీ ముందుగా చెప్తే కనుక రేపు పొద్దున ఫారిన్ యూనివర్సిటీస్ వస్తాయండి. దే పే వెరీ హై సాలరీస్ అండి. ఇఫ్ సంబడీ హెస్ గాట్ ఫెంటాస్టిక్ స్కిల్స్ దే విల్ బి గ్రాబ్డ్. అవర్ ఫ్యాకల్టీ విల్ బి అంటే మన ఫ్యాకల్టీ అనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా మంచి ఫ్యాకల్టీని ఎప్పుడూ కూడా మంచి యూనివర్సిటీస్ ఎక్కువ డబ్బులు ఇచ్చి తీసుకుంటారండి, ఎక్కువ ఫెసిలిటీస్ ఇస్తారండి. సో ఎడ్యుకేషన్ హబ్ ఇప్పుడు ఎట్లయితే అమెరికాకి మనందరూ వెళ్తున్నారు, బహుశా ఆఫ్టర్ సమ్ టైం భారతదేశానికి యూనివర్సిటీస్ వస్తాయండి బయట నుంచి. ఓ బయట నుంచి యూనివర్సిటీస్ వస్తాయి. వాళ్ళు దే విల్ బి సీకింగ్ క్వాలిటీ పీపుల్ ఫ్రమ్ అవర్ ఫ్యాకల్టీ. సో వీళ్ళకి రెడీ అయితే కనుక దే వుడ్ బి ఏబుల్, దే గెట్ అబ్జార్బ్డ్ ఇన్ దట్. సో ఈ విధంగా నేను ఫ్యాకల్టీని కూడా చెప్తూ ఉంటాను నేను. యాక్చువల్లీ మీరు అన్నదానికి ఒక అడిగితే నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత September 5, 2014 డేట్ గుర్తుంది, టీచర్స్ మాట్లాడారు, ప్రపంచానికి మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎగుమతి చేస్తున్నాం, బహుశా వరల్డ్ క్లాస్ టీచర్స్ను మనం ఎగుమతి ప్రపంచానికి చేసేటువంటి బృహత్తర కార్యక్రమం భారతదేశం చేయబోతుందని చెప్పి 2014లో అన్నారు. ఐ బిలీవ్ ఇన్ దట్. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్, ట్రాన్స్డిసిప్లినరీ రీసెర్చ్, అప్లైడ్ రీసెర్చ్ ఇవన్నీ చేయడం మొదలెడితే స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళలో క్రియేటివిటీ, ఇన్నోవేషను ఇవన్నీ అంటే డెవలప్ అవుతాయండి. క్రియేటివిటీ, ఇన్నోవేషను, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, రీజనింగ్ స్కిల్స్ ఇవన్నీ డెవలప్ అవుతాయండి. ఇవన్నీ డెవలప్ అయినప్పుడు ఆటోమేటికల్లీ దే డూ ఎక్సలెంట్ వర్క్. అండ్ ultimately at the end of the day, we're looking at our population which is getting into ఎడ్యుకేషన్కి, జాబ్లోకి వచ్చే వాళ్ళు ఉంటున్నప్పుడు బయట దేశాల నుంచి యూనివర్సిటీస్ వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి తీరాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ గో. సో ఆ వచ్చి చేస్తున్నప్పుడు ఇక్కడ దే హ్యావ్ టు హ్యావ్ గుడ్ టీచర్స్. ట్రూ. అండ్ అవర్ ఓన్ టీచర్స్ విల్ ఆల్సో గో దేర్. వీళ్ళు ఇన్ఫాక్ట్ అక్కడికి వెళ్ళకపోయినా ఈ యూనివర్సిటీస్ లో పనిచేస్తారు. రేపు పొద్దున్న హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, MIT కూడా ఇక్కడికే వస్తాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వచ్చేందుకు వస్తాయి ఇక్కడికి. కరెక్ట్. ఐఎమ్ క్వైట్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. గ్రేట్. ఇఫ్ నాట్ టుడే, మేబీ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ 5-6 years డౌన్ ది లైన్, బట్ ఇట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్. సార్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క విధానాలు ఈ ట్రాన్స్ఫార్మేడ్ ఇండియా కోసము మీరు అన్నట్టు ఈ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోవడంలో కానీ, స్కిల్ డెవలప్మెంట్ కూడా గవర్నమెంట్ విధానాలు, వాళ్ళ మద్దతు, వాళ్ళకి వర్క్ ఎట్లుందని మీరు అభిప్రాయపడతారు? ఇందులో మాత్రం మేక్ ఇన్ ఇండియా, ఈ పర్టికులర్లీ ఆ స్కిల్ ఇండియాలో గవర్నమెంట్ ఐ థింక్ షుడ్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ దట్. ఓకే. అన్ఫార్చునేట్లీ మన జీడిపిలో మనం ఎక్కువ శాతము రీసెర్చ్ గురించి కానీ, ఇన్నోవేషన్కి, తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ఖర్చు పెట్టమని నేను అన్ను. రీసెర్చ్ ఖర్చు పెట్టాలి, ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్కి ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఈ నెప్లో రూల్ ఉన్నట్టుంది కదా, ఇంత ఖర్చు పెట్టాలని ఉన్నది. బట్ అన్ఫార్చునేట్గా ఇంకా యూనివర్సిటీస్ అవి ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఐ థింక్ మన దగ్గర ఇంకొకటి ఏంటంటే, అన్లెస్ యూ ఎన్ఫోర్స్ ఇట్, అంటే ఒక ప్రెషర్ పెడితేనే కానీ చెయ్యరు. సో సొసైటీ నుంచి కూడా డిమాండ్ రావాలి, ఒక ప్రెషర్ గ్రూప్ లాగా. సొసైటీ నుంచి రావాలి, గవర్నమెంట్ నుంచి ప్రెషర్ పడాలండి. అవును. ఆ ప్రెషర్ పడినప్పుడే యూనివర్సిటీస్ మారుతారు. అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆర్ అగైన్ విత్ ఇన్ ది స్టేట్స్ అగైన్. సో స్టేట్స్ ఆల్సో షుడ్ థింక్ ఇన్ దోస్ లైన్స్. అండ్ స్టేట్స్కి, సెంటర్కి దే షుడ్ హ్యావ్ ఏ దే షుడ్ హ్యావ్ సమ్ కొలాబరేషన్, కోఆర్డినేషన్ అండ్ కొహెరెన్స్. ఇవన్నీ ఉండకపోతే ఒక కొహెసివ్గా పనిచేసినప్పుడే ఈ ఎడ్యుకేషనల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది జరుగుతుంది. జరిగేది స్కిల్ డెవలప్మెంట్, అవన్నీ కూడా జరుగుతాయి. అవి జరిగినప్పుడు ఐ ఫర్మ్లీ బిలీవ్ వీ వుడ్ డెఫినెట్లీ బికమ్ ఏ విశ్వగురు. బికాస్ ఇఫ్ యూ లుక్ ఎట్ 3,000 years ago or so, if you look at the ancient India civilization wise, Egyptian civilization, our Indian civilization and Chinese civilization perhaps, they are the ones which were ruling the world. Correct. And
I think those days will come back and వివేకానంద చెప్పాడు if అప్పుడే. not today, maybe it may take 50 years, doesn't matter, but they will definitely happen. I may not see that, that's okay. I am 63 plus now, it doesn't Right. matter really. But I am sure it is likely to happen, if not today, in about 25 to 30 years down the line. గ్రేట్. అసలు ఇట్లాంటి ఇంటర్వ్యూ నేను చేయలేదు అండ్ No. యూ హ్యావ్ టు బ్లెస్ అస్. ఇట్స్ అ గ్రేట్ గురు అండ్ గీతాంజలి ఈస్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ ఎ గురు అండ్ అంత విజనరీ. ఒక ఓన్లీ అకాడమిక్సే కాక ఇట్స్ అ గ్రేట్ థింగ్ అండ్ ఒక నేషనలిస్ట్ కనిపించారు నాకు, ఒక దేశభక్తి కనిపించారు, ఒక విజనరీ కనిపించారు, Ultimately, at the ఎడ్యుకేషన్ end of the కనిపించారు. day, గ్రేట్ అండి. see, అంటే ఐ బిలీవ్ మన ఇఫ్ యూ లుక్ ఎట్ అవర్ ఓన్ ఇండియన్ ఎథోస్, we always talked about sarve jana Sukhino sukhino bhavantu. bhavantu. See, we always believe that the well-being of the world is what is needed. If you look at our nation and other nations think about themselves, whereas we think about the whole world. గ్రేట్ అండి. చూసారు కదా మిత్రులారా, ఎంత అద్భుతమైన ఇంటర్వ్యూ, ఎంత గ్రేట్ పర్సనాలిటీ, ఒక విజనరీ. నేను చేసిన బెస్ట్ ఇంటర్వ్యూ. నేను బహుశా 1000 వీడియోలు చేస్తుంటాను ఇప్పటికీ. దానిలో నేను ఇప్పటివరకు ఇంత అద్భుతంగా థ్రిల్ అనే ఇంటర్వ్యూ లేదు. ఇది గీతాంజలి ప్రిన్సిపల్ డాక్టర్ ఉదయ్ కుమార్ మన అందరికీ గురుతుల్యులు. వారి పక్కన కూర్చొని మాట్లాడమే గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. ధన్యవాద్. భారత్ మాతాకి జై. Namaskaram. Jai Hind.